హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. రైతు భరోసాకు లైన్ క్లియర్, ఇవే దరఖాస్తు చేసుకునే తేదీలు. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడేం చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కారు సంక్రాంతి పండుగకు ముందు భారీ శుభవార్త తెలిపింది. రైతాంగానికి మేలు చేసే విధంగా ఇప్పటికే రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసాకు కూడా లైన్ క్లియర్ చేసింది. గురువారం మరోసారి భేటీ అయిన క్యాబినెట్ కమిటీ రైతు భరోసా పథకం అమలు తీరుతెన్నులపై చర్చించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం భూమి కలిగిన రైతులకు కాకుండా కేవలం సాగు చేస్తున్న భూమికి మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ తీర్మానించింది. ఇందులో భాగంగానే జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు రైతు భరోసా కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. ధరణి లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 1,53 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఇందులో సాగులో ఉన్న భూమి మాత్రం 1,30,00,000 ఎకరాలు ఉంది. అయితే సాగు చేయని భూమికి కాకుండా మిగిలిన భూమికి సంక్రాంతికి రైతు భరోసా నిధులు ఇవ్వడానికి తెలంగాణ సర్కారు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. రైతు భరోసాకు అప్లై చేసుకున్న రైతుల్లో అర్హులైన వారందరికీ ఈ నెల 14 నుంచి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గురువారం జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో కూడా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పథకం అమలుకు సంబంధించి ప్రక్రియను పూర్తి చేయాలని శాఖ అధికారులకు సూచించినట్లుగా తెలుస్తుంది. రైతు భరోసా కోసం దరఖాస్తు కోసం జనవరి 5 నుంచి 7 వరకు వచ్చిన అప్లికేషన్స్ను అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు గుర్తించాలని నిర్ణయించారు. అటుపై నిధులు జమ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.